స్త్రీలు పెద్ద అంగాన్ని ఇష్టపడతారా? స్త్రీలకి పెద్ద అంగం చిన్న అంగం లెక్కలేదండి సార్. మగాడు అనుకుంటాడు. వాడు ఏమంటే నాకు మంగం పెద్ద ఉంటే ఆడదాన్ని బాగా ఇస్తుంది. ఏమీ లేదు. ఆడవాళ్ళకి యోని ఎంత ఉంటుంది అనుకుంటే 2.5 అంగుళాల నుంచి 3.5 అంగుళాలే ఉంటుంది రోజు. 2.5 అంగుళాల నుంచి 3.5 అంగుళాలు, సాధారణంగా 3.5 అంగుళాలు ఉంటుంది. స్తంభించిన పురుషాంగం బట్టి ఆ యోని సాగుతుంది. ఎంతవరకు సాగుతుంది? 6 నుంచి 7 అంగుళాల వరకు సాగుతుంది. అంతకంటే సాగదండి. యోని ఏదో పెద్ద అడుగు పొడుగు ఉంటే అడుగు పొడుగు సాగుతాం, చిరిగి కూర్చుంటుంది. 7 అంగుళాలు చేయగల యోని పైకి చిరిగిపోతుంది. మహా అయితే 7 అంగుళాల వరకు ఆ యోని సాగుతుంది. మామూలుగా మాత్రం 2.5 ఇంచెస్ నుంచి 3.5 ఇంచెస్ మధ్య ఉంటుంది యోని. అంచేత స్తంభించిన పురుషాంగం 4 అంగుళాలు ఉంటే చాలు. కావాల్సిన స్త్రీకి ఆమెకి భావప్రాప్తి కలిగేమంటూ వరకు ఇతను సెక్స్ చేయగలగాలి. ముందు ఫోర్ప్లే ద్వారా మనసును రంజింపజేయాలి. మనసులో కామ ప్రేరణ కలిగించాలి. మూడ్ని ఎలివేట్ చేయాలి ఫోర్ప్లే ద్వారా. చేసిన తర్వాత అంగ ప్రవేశం చేసి స్ట్రోక్స్ ఇస్తూ ఆడికి ఆర్గజం సుఖప్రాప్తి లభ్యం వరకు సెక్స్ చేయగలగాలి. అది 4 అంగుళాలు ఉందా, 5 అంగుళాలు ఉందా, 6 అంగుళాలు ఉందా, 7 అంగుళాలు ఉన్నది ఇమ్మెటీరియల్. ఒక 2 అంగుళాలు ఉండి నాకు మామూలు 2 అంగుళాలు స్తంభిస్తున్న 4 అంగుళాలు అవుతుంది. అలాగే 4 అంగుళాలు కూడా 5 అంగుళాలు 6 అంగుళాలు అంతకు ఎక్కువ అవుతుందండి. 2 అంగుళాలు 4 అంగుళాలు 5 అంగుళాలు 6 అంగుళాలు కనుక 4 అంగుళాలు 10 అంగుళాలు ఏం అవ్వదు. అది ఎంతైనా అది కూడా 6 అంగుళాలు అవుతుంది. అంతకు మించి ఏది అవ్వదు. అంచేత స్తంభించే పురుషాంగం శీఘ్రస్ఖలనం అవ్వకుండా నిరోధించుకుని వాళ్ళు ఆమెకు తృప్తి కలిగేంత వరకు, అది 4 అంగుళాలు కావచ్చు, 5 అంగుళాలు కావచ్చు, 6 అంగుళాలు కావచ్చు, ఆమెకు తృప్తి కలిగే వరకు చేయాలి. 6 అంగుళాలు పురుషాంగం స్తంభించిన పురుషాంగం 6 అంగుళాలు ఉన్నప్పటికీ నిమిషంలో వీర్యం పడిపోతే ఆ స్త్రీ అతనిలో అసంతృప్తి కలిగి ఉంటుంది. 4 అంగుళాలు ఉండొచ్చు స్తంభించిన పురుషాంగం, కానీ వాడికి ఆవిడ తృప్తి కలిగే వరకు 5 నిమిషాలు 10 నిమిషాలు సెక్స్ చేయగలిగితే వాడు మగధీరుడు ఆమె దృష్టిలో. అంచేత స్త్రీ అభిమానించేది ఎవరిని? అంగ పరిమాణం మీద కాదు, ఆమెకు తృప్తి కలిగేటంత వరకు అతను సెక్స్ చేయగలిగాడా లేదా, అదే ఇంపార్టెంట్. అంతే అయితే కొంతమంది స్త్రీలు ఏమనుకుంటారంటే, ఈ మగవాడు నా అంగం చిన్నది కనుక, నా అంగం అంత పొడుగు లేదు కనుక నీకు నేను తృప్తి లేకపోతున్నాను అంటాడు వీడు. అంటే నాకు తెలియక విషయం తెలియక అంగం చిన్నది కనుక నాకు తృప్తి వెళ్ళిపోతున్నాడా అని అనుకుంటున్నాడు. కొంతమంది స్త్రీలు తెలియక అనుకుంటారు. కానీ సెక్స్ ఎనాటమీ, సెక్స్ ఫిజియాలజీ ప్రకారం, సెక్స్ ప్రకారం ఏంటంటే అంగ పరిమాణం ప్రధానం కాదు, ఆమెకు తృప్తి కలిగేంత వరకు అతను సెక్స్ని కొనసాగించగలగాలి అంతే తప్ప అంగ పరిమాణం కానే కాదు. అంగ పరిమాణం స్త్రీలు పెద్దగా ఉన్నది ఇష్టపడతారు అనేది కరెక్ట్ కాదు. వాళ్ళకి కాసిన అతను ఆమెకు తృప్తి కలిగే వరకు, సుఖప్రాప్తి కలిగేంత వరకు ఆయన సెక్స్ చేయగలగాలి. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు సమరం మీకోసం ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Multi-Channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.